హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ టెంక వడియాలతో పులుసు చేయబోతున్నాను. జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకొని తిన్నారంటే ఆ జ్వరం నోటికి ఎంత కమ్మగా ఉంటుంది అంటే అంత సూపర్గా ఉంటుంది. అన్నంతో ఈ పులుసు తినడానికి సూపర్గా ఉంటుందండి. సో అలాంటి వీడియో ఇప్పుడు చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇక్కడ నేను ఊరు నుండి మామిడికాయ టెంకలు ఆడబెట్టి పంపిస్తే అలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటాను. అంటే మామిడికాయలు అంటే కొంతమందికి తెలియకపోతే పచ్చి మామిడికాయలని కట్ చేసుకుని ఉప్పు పసుపులో ఊరబెట్టి బాగా ఎండేసుకొని ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తే ఎన్ని సంవత్సరాలైనా బాగుంటుంది. ఇవి వచ్చేసి వడియాలండి. వడియాలు ఆల్మోస్ట్ ఆంధ్రాలో అందరికీ తెలుసు కాబట్టి మరి స్పెషల్గా చెప్పే అవసరం లేదు. ఈ వడియాలు వచ్చేసి మా పెద్దన్నయ్య ఊరు నుండి పంపించారండి. వడియాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా పురుగులు పట్టుకుంటే ఇలా నీట్గా ఉంటుంది. నేను ఊరు నుండి వెళ్ళి 2-3 సంవత్సరాలు అయింది. అప్పుడు తెచ్చినవి కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే అప్పడాలు, పిండోడాలు, వడియాలు పురుగులు పట్టుకుంటా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం పులుసుకి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 1 ఇంచు అల్లం, 1 తెల్లుల్లి పొట్టు తీయకుండా తోకలు మాత్రం తీసిన తెల్లుల్లి 1, 2 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ వచ్చి కరివేపాకు తాలింపుకి 1 కరివేపాకు కావాలి, గరం మసాలా, కారము, పసుపు, ఉప్పు. ఇప్పుడు మామిడికాయ టెంకలు మనం 1 ఇయర్ 2 ఇయర్స్ నుండి స్టాక్ చేసి పెట్టుంటాం కదా. ఒకసారి వాష్ చేసుకోవాలా. ఒకసారి వాష్ చేసుకుంటే ఏమైనా డస్ట్ పురుగులు ఏమైనా ఉంటే పోతుంది. కాకపోతే ఇక్కడ పురుగులు ఏమి కాలేదండి. ఉప్పు బాగా వేసున్నారు కాబట్టి పురుగులు పట్టలేదు. వాష్ చేసిన తర్వాత ఇలాగ ఒక 10 నిమిషాలు కానీ పావు గంట నానబెట్టేస్తే పులుపు అనేది వేగం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో తెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి ఒక 4 నుండి 5 వేసుకొని కొంచెం నీరు వేసుకొని మనం పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేద్దాం. ఇలాగా పేస్ట్ లాగా రుబ్బాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ వడియాలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ కలర్ రావాలన్నమాట. దానికన్నా ఎక్కువ మార్చకూడదండి. ఆ కలర్ వస్తే మనం తీసేస్తామా. ఇలా చూస్తున్నారా, కలర్ చూస్తేనే తినాలా. అలా ఫ్రై చేసిన తర్వాత మనం తిన్నాక చాలా రుచిగా ఉంటుందండి. సేమ్ అదే ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ కలర్ ఫ్రై అయినప్పుడు మనం ఏం చేస్తామో రుబ్బిన పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి మసాలా కాబట్టి పచ్చి స్మెల్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇవి పులుపు వస్తుంది కాబట్టి మామిడి టెంకలు కొంచెం కారం అనేది కొంచెం వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఆ బెల్లం వేసే క్లిప్ మిస్ అయింది. ఓకేనా. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న వడియాలు వేసుకోవాలి. వడియాలు వేసి ఒకసారి కలిపిన తర్వాత మామిడి టెంకలు మనం నానబెట్టి పెట్టాం కదా, ఆ మామిడి టెంకలు వేసి అదే నీరు వేసుకోవాలి. ఎక్స్ట్రా మనకి గ్రేవీ ఎంత కావాలో, పులుసు ఎంత కావాలో అంత నీరు వేసుకుని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మీరు హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టినారంటే మామిడికాయ పులుసు రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఒక 10 నిమిషాలు నేను హై ఫ్లేమ్లో ఉడకబెడితే ఆ వడియాలు అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. అలాగని ఎక్కువ ఉడకపెట్టకూడదండి. వడియాలు అనేది బ్రేక్ అయిపోయి వడియాలు తినేటప్పుడు మనకి దొరకకుండా అయిపోద్ది. ఇలాగా వడియాల్లాగా తినడానికి కూడా బాగుంటుంది. ఈ మామిడి బద్దలు అనొచ్చు, మామిడి టెంకాయలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు అండి. మామిడి టెంకాయ వడియాలు పులుసు అన్నంతో బాగుంటుంది. జ్వరం వచ్చిన నోరుకి ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. అలాగే పత్తి ఉండే వాళ్ళు కూడా ఇవి తినొచ్చు. పప్పు మామిడికాయ వేసి వండుకున్న సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా, బాయ్.